ఎవరైనా మీతో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, నాపై మీకున్న నమ్మకాన్ని ఎవరైనా ప్రశ్నించినా మీరు కోపగించుకోకండి. ఎవరైనా ఇలా చేస్తే అది నా పట్ల మీ ప్రేమ మరియు అంకితభావాన్ని పెంచుతుంది. కాబట్టి ఎవరిపై కోపం తెచ్చుకునే బదులు మీరు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వారి వ్యతిరేకత కారణంగా మీరు నాకు మరింత దగ్గరయ్యారు. నా పట్ల మీకున్న ఈ ప్రేమ మరియు విశ్వాసాన్ని చూసిన తర్వాత నేను మీతో మరింతగా ప్రేమలో పడ్డాను. ఎప్పుడూ ఇలాగే నా నామాన్ని జపిస్తూ ఉండండి. నేను మిమ్మల్ని ప్రతి కష్టాల నుండి ఎలా బయటికి తీసుకువస్తానో చూడండి. బాబా, నేను రోజంతా మీతో మాట్లాడుతూనే ఉంటాను. చాలాసార్లు మీతో కోపం తెచ్చుకుంటాను. నేను మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నానో కదా అని కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది. కానీ నేను దానితో బాధపడను. నేను వారి కుటుంబంలో ఒక భాగమని భావించి ప్రతిదాన్ని నాతో పంచుకునే మీలాంటి బిడ్డ నాకు లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు దేని గురించి చింతించకండి. నేను మీతో ఉన్నాను. ఎల్లప్పుడూ మీతో ఉంటాను. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అల్లా మాలిక్.